హాయ్ ఫ్రెండ్స్, ఇది కేతవరం చుట్టుపక్కల ఉండేటువంటి పొలాలు. ఈ పొలాల్లో దొరికినటువంటి ఒక వింత స్టోన్ ఇది. లావా నుంచి బయటకు వచ్చినటువంటి స్టోన్ మాదిరిగా ఉంది. ఈ స్టోన్ అయితే చాలా మంచి స్టోన్. కేతవరం, వెంకటాయపాలెం చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు రాజులు 60,000 మందిని కూలీలను పెట్టి 400 సంవత్సరాల వరకు వెతుకులాట జరిగింది. అలాంటి భూముల్లో మనం వెతుకులాట చేసేటప్పుడు ఇలాంటి స్టోన్స్ దొరుకుతుంటాయి. తేనె రంగు రాయి పొలంలో కూడా దొరికింది ఇది. బహుశా అక్కడ నుంచి ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ పొలంలో వేసి ఉండొచ్చు. ఈ చూపించే ఈ పొలాలు మొత్తం వెంకటాయపాలెం, కేతవరానికి మధ్యలో ఉన్నటువంటి పొలాలు ఇవన్నీ. గతంలో కూడా ఇక్కడ ఒక మనిషికి వజ్రం దొరికింది. అలాంటి ప్లేస్లు ఇవి. ఇవాళ మనం వజ్రాలు అన్వేషణ చేసేటప్పుడు మనకు దొరికే స్టోన్స్ ఎలా ఉంటాయో మీకు ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తాను. చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయమని కోరుకుంటున్నాను. చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మిగిలిపోయి ఉన్నటువంటి స్టోన్స్ ఇలాంటివే. మనకి నిజంగా లక్ ఉంటేనే డైమండ్ దొరికే ఛాన్స్ ఉందేమో బహుశా అనిపిస్తూ ఉంది. ఈ పొలాలు మొత్తం దాదాపుగా చాలా మంచి పొలాలు. పల్నాడు ప్రాంతంలో కేతవరం చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో మేము వజ్రాలు అన్వేషణ చేసేటప్పుడు మాకు 3 రాళ్ళు మాత్రమే దొరుకుతూ ఉన్నాయి. రియల్ డైమండ్ అనేది ఎవరికో ఒకరికి అదృష్టం ఉన్న వ్యక్తులకి దొరుకుతూ ఉంటుంది. మనకైతే వజ్రాల అన్వేషణలు ఇలాంటివే దొరుకుతూ ఉన్నాయి. ఇవి మీకు వీడియో రూపంలో చూపిస్తా ఉన్నాను. ఒక పక్క క్రిస్టల్ ఆకారంలో ఉన్నటువంటి ఈ స్టోన్ వజ్రానికి ఏమాత్రం తీసిపోని స్టోన్ లాగా కనిపిస్తూ ఉంది. చుట్టూ ఉండే ఈ పొలాలు, ఈ కొండ వాతావరణం, ఈ పొలాల్లో సుమారు ఆలోచించుకోండి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడ వజ్రాల అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. పల్నాడు జిల్లా వెంకటాయపాలెం, కేతవరం చుట్టుపక్కల ఉండేటువంటి కొండలు, పొలాలు. నేను చేసే ఈ వజ్రాల అన్వేషణ ఒక్కోసారి అనిపిస్తూ ఉండేది, ఈ వీడియో చూసి చాలామంది చెడిపోయే అవకాశం ఉంటుందని. కాదు, ఒక బ్రదర్ చెప్పాడు, అన్న ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు కదా, ఉపయోగపడుతుంది, మీరు చేయండి వీడియోస్ అని చెప్పడం జరిగింది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అలాంటి మాటలకి వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి కొంచెం ఎండకు తలుక్కుమని మెరిసినప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. ఈ రంగురాళ్ళు కూడా నది పొంగినప్పుడు కొట్టుకొని వచ్చి ఈ పొలాల్లో ఉంటున్నాయి. ఏదో ఒక చిన్నపాటి రాయి తలుక్కుమని మెరవటంతో దాన్ని తీసుకోవటం, వీడియోలో చూపించడం జరుగుతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరూ దయచేసి ఒక లైక్ చేయండి. వెంకటాయపాలెం, కేతవరం చుట్టూ ఉండే పొలాలు ఇవన్నీ. ఇది కొంచెం డిఫరెంట్గా ఏదో తలుకు మనకు కొట్టింది మెరుస్తా. ఒక పక్క మాత్రం 3 రాయిలాగా ఉంది, ఒక పక్క మాత్రమే మెరుస్తూ ఉంది. ఈ పక్క భాగం మాత్రమే మెరుస్తూ ఉంది. ఎండకి ఆ తలుకు అనేది మనకి కనిపించింది, అందువల్ల వీడియో రూపంలో చూపిస్తున్నాను. అది అన్నీ ఇలాంటి తెల్లరాళ్ళు, వాటి మీద సూది ముక్కరాళ్ళు అటువంటి ఉండి పక్కకి వెళ్ళిపోయినటువంటి గుర్తులు ఇలాంటి పాలరాయిలో కూడా కనబడతా ఉన్నాయి. కేతవరం పొలాల్లో వజ్రాల అన్వేషణ చేయటం జరుగుతుంది. ఇప్పుడు మంచి
కాలవ ఇది. ఇలాంటి కాలువలో చాలామంది ఫారెన్ వాళ్ళు వీడియోస్ చూసేటప్పుడు వాళ్ళు మంచిగా జల్లెడ పడుతూ ఉంటారు. ఆ పక్క ఈ పక్క ఉండే కొండల మధ్యలో ఈ నీరు అనేది ప్రవహిస్తూ ఉంది. ఈ నీళ్ళల్లో చాలామంది ఫారినర్లు అయితే జల్లెడ పడుతూ బంగారం, స్టోన్స్ ఇలాంటివి చాలా వెతుకుతూ ఉంటారు. మనకాడ అలాంటి వస్తువులు ఏం లేవు వెతికేదానికి. ప్రజెంటు పొలాల్లోనే మనం చూస్తూ వెతుకుతూ ఉంటాం. ఇలాంటి ప్లేస్ రావటం మన చాలా మంచి ప్లేస్, ఇది అదృష్టం. కానీ జల్లెడ లాంటిది ఏదైనా పట్టుకొని వెతకగలిగితే ఖచ్చితంగా డైమండ్ దొరికే ఛాన్స్ ఉంటుందని నాకు నమ్మకం కలిగింది. అలాంటి చక్కటి నేల ఎంతో అద్భుతంగా చూపించాలని వీడియో ఒక ఆలోచనతో మీకు ఇలా జూమ్ చేస్తూ చుట్టూ ఉండే వాతావరణాన్ని మీకు పరిచయం చేస్తూ చూపిస్తూ ఉన్నాను. మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అని కోరుకుంటున్నాను. చేస్తారని ఆశిస్తున్నాను. ఎక్కడ కాళ్ళు పెడతామో మనకే తెలియదు, ఎక్కడ ఏముంటుందో తెలియదు. మన పాటికి మనం వెతుకుతూ వెళ్ళిపోవచ్చు. ఇలాంటి వీడియోస్ చేసి చూపించడం వల్ల మీకు దగ్గర ఉంటే వచ్చి వజ్రాల అన్వేషణ చేస్తారేమో అనేసి ఒక ఆలోచనతోటి ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా బాధ కలిగి ఉన్నట్టే నా తరపు నుంచి మన్నించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.